నెంబర్ 2 ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో అని అంటాం. అంటే మన యొక్క షేర్ మార్కెట్స్లలో, మన బాండ్స్లలో ఫారెన్ వాళ్ళు మన పోర్ట్ఫోలియో అంటే మన స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడం. ఫారెన్ పోర్ట్ఫోలియోలో ఇండియాలో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళందరూ దాదాపు ఈ 2025 సంవత్సరం దాదాపు 18 మిలియన్ల డాలర్ల విలువైనటువంటి ఫండ్స్ని, బాండ్స్ని క్యాన్సిల్ చేసుకొని మా డబ్బులు మాకు అని చెప్పేసి అని అన్ని డాలర్లు మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో ఒకేసారి అన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఫండ్స్ని వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవడం మనకి ఇబ్బందికరంగా మారింది. నెంబర్ 3 ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పోర్ట్ఫోలియోలో ఎలా అవుతున్నాయో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల వల్ల కూడా మన కంపెనీల్లో అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒక రేకుల కంపెనీ పెట్టుకున్నాం, లేదా ఇక్కడ ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మనతో పార్ట్నర్షిప్లో వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టి ₹1,00,00,000 ఫ్యాక్టరీలో 50 లక్షలు పెట్టాలంటే వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టే సిస్టమ్ మన దగ్గర ఓపెన్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఇండియాలో పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన అమెరికా ఫ్రెండ్ ఒక ఆయన నా దగ్గర ఒక ₹1,00,00,000 పెట్టే కంపెనీలో 50 లక్షలు ఆయన డాలర్లు ఇచ్చి జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఉన్న పలంగా వద్దొద్దు, నాకు షేర్ వద్దు, ఏమొద్దు, నా డబ్బులు నాకు కావాలా, నా రిటర్న్ ఇచ్చేయని అన్నాడు. అనేటంతో ఇప్పుడు ఆయనకు డాలర్లు చేసి ఇవ్వాలి నేను. ఆయన అప్పుడు ఆ రోజు ఒక $10,000 ఇస్తే నేను వాటా ఇచ్చా. ఇప్పుడు $10,000 నాకు ఇంతకుముందు ₹1,00,000 అంటే డాలరు రేట్ తక్కువ ఉంది కాబట్టి నాకు దగ్గర ₹1,00,00,000 ఇస్తే సరిపోయేది. ఇప్పుడు ₹1,30,00,000 ఇస్తేగానే ఆయనకు ఆ డాలర్లు రావు. అంటే నాకు 30 లక్షలు భారం వేసి మరీ ఆయనకు డాలర్లు కొని ఇప్పుడు ఇవ్వాలి నేను. సో ఇలా ఎక్కడో అక్కడ డాలర్స్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోవడం వల్ల మన దగ్గర రూపాయి నిల్వలు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకాక్ పోయిన వాళ్ళందరూ మనం రూపాయలన్నీ అడిచాం, అక్కడ బాతులు తీసుకున్నాం. ఇప్పుడు రూపాయలు వాళ్ళకి అవసరం లేదుగా, మరి వాళ్ళు ఏం చేయాలి? బాతులుగా మార్చుకోవాలంటే మరి కనీసం మీడియేటర్గా దేశాల కరెన్సీలో డాలర్ అయినా పర్లేదు కాబట్టి వాళ్ళు డాలర్లు కావాలి. ఇప్పుడు మన రూపాయలన్నీ అమెరికా వాళ్ళకి మేము రూపాయలు ఇచ్చేస్తాం మాకు డాలర్లు ఇవ్వని అంటే ఇంతకుముందు మనం ₹80 ₹70 ఇస్తే $1 ఇచ్చేది, ఇప్పుడు 90 అంటే లేదు. అవసరమైతే ఇంకా రేపు పొద్దున ఇది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి రూపాయలు ఇచ్చేటోళ్ళు ఎక్కువైళ్ళు, డాలర్లు కావాలంటే వాళ్ళు ఎక్కువైరు కాబట్టి ఇప్పుడు క్రిప్టో కరెన్సీలలో కూడా మాకు డాలర్లు కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ డాలర్లు కావాలి అనే వాళ్ళ వాంటింగ్ పెరగడం వల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి పతనం అవుతుంది. మేము ఇంతకుముందు ₹90 ఇస్తే డాలర్ అని ఇప్పుడు అఫీషియల్గా ఉన్నా, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వాళ్ళు ఏంది నాకు 95 ఇస్తే చెప్పు నేను డాలర్లు కొడతా, $10 కొడతా, నాకు 950 కొట్టు రూపాయలు ఫోన్పే అనే పరిస్థితి. $10 యాప్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, 9,500 మన దగ్గర తీసుకుంటారు. అట్లా డాలర్ యొక్క డిమాండ్ పెరగడం వల్ల మన రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకోవడం వల్ల రూపాయి విలువ పడిపోతూ ఉంది.